హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లక్ష్మి చేతి వంటలు. ఈరోజు రెసిపీ వచ్చేసి అచ్చం బయట కొన్నట్టుగానే క్రీమీగా ఉండే కస్టర్డ్ ఐస్ క్రీమ్‌ని ఎలా చేయాలో ఈరోజు మీకు చూపించబోతున్నాను. ఐస్ క్రీమ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరి ఆల్ టైమ్ ఫేవరెట్ ఇది. కానీ ప్రతిసారి బయట పార్లర్‌లో కొనే పని లేకుండా ఇంట్లోనే చాలా సింపుల్‌గా అచ్చం బయట కొన్నట్టుగానే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ట్రస్ట్ మీ. ఒక్కసారి ఇది ఇంట్లో రుచి చూసారంటే ఇక బయట ఐస్ క్రీమ్ అస్సలు కొనరు. అంతా బావుంటుంది. మరి ఆలస్యం చేయకుండా రెసిపీని చూసేద్దాం పదండి. దీనికోసం ముందుగా ఒక చిన్న గిన్నెలోకి పావు కప్పు కస్టర్డ్ పౌడర్ వేసి, అందులో పావు కప్పు పాలు పోసి, ఉండలు లేకుండా బాగా స్మూత్‌గా కలుపుకొని పక్కనుంచండి. ఇప్పుడు అడుగు మందంగా ఉండే ఒక ప్యాన్‌ని స్టవ్ మీద పెట్టి, అందులో 2 కప్పులు పాలు పోసి మరిగించుకోవాలి. ఈ పాలు చిక్కటివైతే బావుంటుంది. ఇవి సుమారు అర లీటర్ దాకా ఉంటాయి. ఈ పాలను అడుగంటకుండా కలుపుతూనే మరిగించుకోవాలి. చూడండి పాలు ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో అరకప్పు చక్కెర, పావు కప్పు మిల్క్ పౌడర్‌ని వేసుకోండి. ఇలా పాల పొడి వేయటం వల్ల ఐస్ క్రీమ్ అనేది చాలా చిక్కగా ఉంటుంది. అలాగే మనం బయట తినే ఐస్ క్రీమ్ లాంటి టేస్ట్ వస్తుంది. దీనివల్ల ఐస్ క్రీమ్ పైన ఐస్ కట్టకుండా వెన్న లాంటి టెక్స్చర్ వస్తుంది. పాల పొడి వేసిన తర్వాత పాలలో బాగా కలిసే విధంగా ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో మరిగించండి. ఒక 5 నిమిషాలు మరిగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిశ్రమాన్ని ఒకసారి కలుపుకొని పాలల్లో పోస్తూ నెమ్మదిగా కలపాలి. కస్టర్డ్ వేయగానే వెంటనే కలపాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. ఈ కస్టర్డ్ వేయగానే పాలు త్వరగా చిక్కబడతాయి. కాబట్టి మంటని తక్కువలో ఉంచి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇక నేను చిటికెడంత యెల్లో ఫుడ్ కలర్‌ని వేస్తున్నాను. ఇది కంప్లీట్‌గా ఆప్షనల్. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. కలర్ వేసిన తర్వాత అంతా కలిసే విధంగా బాగా కలపండి. ఇలా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కంప్లీట్‌గా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్‌కి అసలైన సీక్రెట్ విప్పింగ్ క్రీమ్‌ని తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక కప్పు దాకా విప్పింగ్ క్రీమ్‌ని తీసుకోండి. ఇది కనుక లేకపోతే పాల మీద మీగడ ఉంటుంది కదా! అదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని 1 నిమిషం పాటు బాగా గ్రైండ్ చేయండి. ఒకసారి గ్రైండ్ చేసుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిశ్రమాన్ని ఇందులో వేసి మరొక 2, 3 నిమిషాల పాటు బాగా గ్రైండ్ చేయాలి. చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా! ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. దీని మీద మూత పెట్టేసి 2, 3 గంటల పాటు ఫ్రీజర్‌లో పెట్టుకోవాలి. చూడండి 3 గంటల తర్వాత చూపిస్తున్నాను. లైట్‌గా ఐస్ అయింది కదా! ఇప్పుడు దీన్ని మరొకసారి మిక్సీ జార్‌లో వేసుకొని ఆన్ అండ్ ఆఫ్ చేస్తూ ఒక 3 నిమిషాల పాటు గ్రైండ్ చేసుకోవాలి. చూస్తుంటేనే అర్థమైంది కదా! ఇంకాస్త క్రీమీ టెక్స్చర్ వచ్చింది. ఇప్పుడు దీనిపైన అల్యూమినియం ఫాయిల్‌తో కవర్ చేయండి. ఇలా చేయడం వల్ల చిన్న చిన్న ఐస్ గడ్డలేమీ రాకుండా షాప్‌లో దొరికే ఐస్ క్రీమ్‌లా వస్తుంది. దీని మీద మూత పెట్టేసి 7-8 గంటల పాటు ఫ్రీజ్ చేసుకోవాలి. లేదా ఓవర్ నైట్ అయినా ఫ్రీజ్ చేసుకోవాలి. చూడండి 8 గంటల తర్వాత చూపిస్తున్నాను. మీరు క్లియర్‌గా చూస్తే అర్థమైపోతుంది. ఎక్కడ ఐస్ క్రిస్టల్స్ ఏమి లేకుండా ఎంత పర్ఫెక్ట్‌గా సెట్ అయిందో. చూడండి స్కూప్‌తో తీస్తుంటే ఎంత స్మూత్‌గా వస్తుందో. మనం అల్యూమినియం ఫాయిల్‌తో కవర్ చేసి అలాగే 2, 3 సార్లు బ్లెండ్ చేయడం వల్ల ఎక్కడ ఐస్ క్రిస్టల్స్ ఏమి రాకుండా పర్ఫెక్ట్‌గా వచ్చింది. అచ్చం మనకి షాప్‌లో దొరికే టెక్స్చర్ వచ్చింది కదా! మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. ఇది నాకు చాలా సపోర్ట్‌గా ఉంటుంది. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.